దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నేటి దిన ధ్యానాంశాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము మరి 12వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున మరి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఎవరైనా కూడా మరి చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి ఆశీర్వాదములు ఎన్నెన్నో, మరి ఆయన ఇచ్చినటువంటి బహుమానములు ఎన్నెన్నో. ఆయన మన ఎడల కృపచూపి కనికరము చేత మనకు అనుగ్రహించబడినటువంటి నిత్య స్వాస్థ్యమును మరి మన దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఆయనే మనకు స్వాస్థ్యముగా చేయబడ్డాడు. నిన్ను నన్ను ఆయనకు స్వాస్థ్యముగా అని అనుకుని ఆయనే మనకు సంపూర్ణంగా పోయబడినాడు. హల్లెలూయా. అవునండి, ఈ రోజున ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అని రాయబడి ఉంది. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారు. ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి విశేషత ఏంటి అంటే మరి అది వేసవి కాలమే బాగా పంటనిస్తుంది. వేసవికాలం బాగా పంటనిస్తుంది. నీరు లేని ప్రదేశంలో సైతము, ఎండ బాగా ఉన్న సమయంలో కూడా అది బాగా చిగురు పెడుతూ ఉంటుంది. మొవ్వు వేస్తానే ఉంటుంది, ఆగదు. నీరుంది లేదు అని చెప్పి ఆగదు. మరి ఎండలు బాగా ఉన్నాయి, వర్షాలు వర్షించిన తర్వాత నేను చిగురు పెడతాను అని చెప్పదండి. అన్ని కాలముల యందు మరి ఫలములను ఇచ్చేది ఖర్జూర వృక్షం. హల్లెలూయా. అయితే ఆ ఖర్జూర వృక్షము ఎప్పుడు కూడా మొవ్వు వేస్తూనే ఉంటుందండి. అందుకే దేవుడు నీతిమంతులైన వారిని ఖర్జూర వృక్షముతో పోల్చాడు. హల్లెలూయా. ఈ దినమున ఈ ఉదయకాలమున చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నీవు నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి ఇక్కట్లు ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, పరిష్కరించుకోలేని స్థితిని బట్టి మీరు కృంగిపోయినట్లయితే దేవుడి దినమున మనకి మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనకి మార్గాన్ని దేవుడు ఉపదేశిస్తూ ఉన్నారు. ఏంటా మార్గము, ఏంటా సొల్యూషన్, ఏంటా పరిష్కారము అని నీవు అనుకున్నట్లయితే దేవుడి దీన్ని మనకు తెలియపరిచేది, నీతి అను పైబట్టను నీవు ధరించినట్లయితే. హల్లెలూయా. నీతి ఏ నరుల్లోని లేదని దేవుడికి తెలుసండి, అందుకే ఈ లోకానికి వచ్చాడు. అయితే నీతి అను పైబట్ట అంటే క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా నీవు నీతిమంతుడు అవుతావు. క్రీస్తు నిన్ను నన్ను నీతిమంతునిగా చేసి మరి ఆయన మన జీవితంలో కార్యం చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఏం కలిగి ఉన్నారు? ఆశ కలిగి ఉన్నారు, మన పట్ల కార్యం చేయాలని. అయితే మరి నీకును నాకును మధ్య నీ యొక్క పాపములు అడ్డుగోడవలే ఉన్నాయని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే పాపము వలన వచ్చు ఏ శాపము కూడా నీ జీవితంలో ఏలుబడి చేయకూడదు. అంటే మొదటిగా ఆ పాపమును నీవు విడిచిపెట్టాలి. హల్లెలూయా. మొదటిగా ఈ లోకానుసారమైన జీవితాన్ని మనం విడిచిపెట్టి, ప్రభువా నా జీవితంలో మీరుండండి, ప్రభువా మీరు నన్ను నడిపించండి, పరిశుద్ధాత్మ శక్తితో అనగా మీరు మా కొరకు గడించిపెట్టిన రక్షణ ద్వారా మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను మేము పొంది శక్తిమంతులగునట్లుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతటి కరువు దినాల్లో అయినా ఈ రోజున ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయండి. ఏ రోజున ఏం జరుగుతుందో తెలియనటువంటి విపత్కరమైన పరిస్థితుల ద్వారా మనం వెళుతూ ఉన్నాం. కానీ మన కన్నులకు ఉన్నటువంటి గుడ్డితనము తొలగిపోవడం లేదు, మనకున్నటువంటి మూర్ఖత్వాలను మనము విడిచిపెట్టడం లేదు. మరి ఈ లోకంలో జీవించాలంటే ఈరోజు నూతనంగా మనం జీవించి ఉన్నామంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి
ఘనపరుస్తారో వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారో వారు నీతిమంతులవుతారు. హల్లెలూయా. మరి ఎవరైతే ప్రభు యొక్క చిత్తమును గ్రహిస్తారో, ప్రభు యొక్క చిత్తమును నెరవేరుస్తారో వారు మాత్రమే భూమి అందును పరమందును భూమి అందును కూడా దీవించబడతారు అని రాయబడి ఉందండి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున వర్ధిల్లును అని రాయబడి ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున మన అందరము కూడా నీతి అను పైబట్టను ధరించాలనగా, నీతి అంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. హల్లెలూయా. ఆయనకు మించిన నీతి లోకంలో లేదు గనక నీవు నేను ఆయనను అంగీకరిస్తే, హల్లెలూయా, ఏంటండి మనము ఆయనను అంగీకరించాలి. ఆయనను అంగీకరించాలి అని అంటే నోటితో ఒక్కటే కాదండి, హృదయమందు విశ్వసించి మన నోటితో ఒప్పుకొని క్రీస్తు ప్రభువును ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకొని ఆయనను అంగీకరించి మన క్రియలను దిద్దుకోమంటున్నాడు, మన మాటను సరిదిద్దుకోమంటున్నాడు, ఆయన మాటకు లోబడమంటున్నాడు. ఈ క్రియలు మన జీవితంలో కనబడినప్పుడు ఖచ్చితంగా నీవు నీతిమంతుడవే, ఖచ్చితంగా నీవు నీతిమంతురాలవే. నీ నీతి ద్వారా అనగా క్రీస్తు ప్రభువు నీకు అనుగ్రహించిన నీతి ద్వారా ఆయన నీ జీవితంలోనికి వచ్చి కార్యము చేయటం మొదలు పెడితే ఈ లోకమందున్న ఎవ్వరూ నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేరు. ఖర్జూర వృక్షము నీరు లేదని తన ఫలము ఫలించకుండా ఉండదు. ఖర్జూర వృక్షము వర్షము రాలేదు, ఎండ కాస్తుంది అని చెప్పి తన యొక్క మరి ఆ యొక్క పంట ఫలమును ఇవ్వకుండా మానలేదు. ప్రతి కాలమందు కూడా మొవ్వు వేస్తూనే ఉంటుందండి. అలాగున నీవు దీవించబడాలి అని అనుకుంటే, అలాగ నువ్వు ఆశీర్వదించబడాలి అని అనుకుంటే, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనేది నీ ఆ ఆశ అయితే ఖచ్చితంగా దేవుడికి చెప్తున్నాడు. ఈ దినమున ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పుడే మోకాళ్ళేసి నీ చేతులు పైకెత్తి ప్రభువా అని చెప్పి ప్రభువుని స్తుతించటం మొదలుపెట్టు. నీ ద్వారా నేను నీతిని పొందుకోవాలయ్యా, నీవు నాలోనికి రా ప్రభువా, నేను నీ యందు నిలిచి ఉండటకు సహాయం చేయి ప్రభువా, నేను నిన్ను బట్టి నేను నీతిమంతురాలిగా తీర్చిదిద్దబడి నేను ఆశీర్వదించబడాలి ప్రభువా అని చెప్పి ప్రభువును వేడుకుందాం. ప్రభువు ద్వారా రక్షించబడదాం, ప్రభువు ద్వారా ఆశీర్వదించబడదాం. ఈరోజు ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రభువును ఘనపరుద్దాము, ప్రభువును నామమును మహిమపరుద్దాము. ప్రభువే నా రాజు అని చెప్పి మరి ప్రభువుకు సమస్తమును అప్పగించుకుందాం. ఆయన ప్రభుత్వము, ఆయన ఏలుబడిలోనికి మనం వెళదాం. ఆయన రాజ్యములో ఉన్నటువంటి సమస్తమైన ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు ఏకీభవించండి, ఆశీర్వాదములు పొందుకోనండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, ఈ దినమున ఇవ్వబడినటువంటి లేఖనము ద్వారా అయా తండ్రి వాక్యము ప్రభు మా జీవితంలో ఖచ్చితముగా కార్యము చేయునుగా కానీ ప్రకటిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలు వింటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి ప్రభు, ఆశీర్వదించబడాలి ప్రభు తండ్రి. వారి జీవితంలో వారి అక్కరలన్నీ తీర్చబడాలి ప్రభు, వారి అప్పులు కొట్టివేయబడాలి, వారి కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలి. వారి భర్తలు ప్రభా తండ్రి నాయన వ్యసనముల చేత ఉండి ఉన్నట్లయితే ప్రభా వ్యసనముల నుంచి విడుదల పొందుకోవాలి. నీతి అను పైబట్ట వారి కుటుంబం మీద ఉండాలి. వారి యొక్క బిడ్డల జీవితంలో, వారి యొక్క పోరాటంలో, వారి యొక్క శ్రమల నుండి వారిని తొలగించి ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన నిత్య రాజ్యమునకు నీ బిడ్డలను వారసులుగా చేసి అయ్యా సంపూర్ణమైన సంతోషము నాయన నీ బిడ్డల జీవితంలో అనుగ్రహించి అయ్యా తండ్రి నాయన మీరు రాకడ వరకు కూడా నమ్మకముగా మేము ప్రభా తండ్రి నిలిచి ఉండటానికి సహాయం చేయమని అయ్యా అన్ని విషయంలో ప్రభు నీ బిడ్డలను గొప్ప చేసి సంపూర్ణమైన బహుమానమునిచ్చి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.